ఈడీ అరెస్టు చేసింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కవిత వాగ్మూలం నమోదు చేశారు. ఆమె ఫోన్తో పాటు ఇంట్లో వారి ఫోన్లను కూడా సీజ్ చేశారు. దాదాపు 4-5 గంటల పాటు తనిఖీల తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం మనం ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. కవితను ఈడీ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తీసుకువెళ్లారు. అక్కడ మనకు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తున్నాయి. అక్కడ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తున్నట్టు సమాచారం. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కవిత వాగ్మూలం నమోదు చేశారు. ఆమె ఫోన్తో పాటు ఇంట్లో వారి ఫోన్లను కూడా సీజ్ చేశారు. దాదాపు 4-5 గంటలు తనిఖీల తర్వాత అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. అరెస్టుపై కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గత 10 ఏళ్లుగా కవిత జరిపిన ఆర్థిక లావాదేవీలను ఆరా తీశారు ఈడీ అధికారులు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ సోదాలు జరిగాయి. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలను కూడా కూపీలాగారు. ఉదయం నుంచి సోదాలే అని లైట్ తీసుకున్న కవితను అరెస్టు చేశారని తెలియడంతో బీఆర్ఎస్ కేడర్ పెద్ద సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకుంది. హరీష్ రావు, కేటీఆర్, ఇతర పార్టీ నేతలు కవిత ఇంటికి వచ్చారు. కేటీఆర్ హరీష్ రావును తొలుత ఇంటి లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. తర్వాత వారిద్దరిని లోపలికి పంపారు. కవిత ఇంట్లోకి వెళ్లిన తర్వాత తమకు తారసపడ్డ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగారు కేటీఆర్. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. అరెస్టు చేయబోమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. అక్కడ మొత్తం తతంగాన్ని వీడియో రికార్డు చేసి రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటలను తప్పుతున్న ఈడీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. కావాలని శుక్రవారం వచ్చారని వాదించారు. సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దని ఎలా అడ్డుకుంటారని కేటీఆర్ మండిపడ్డారు. అయితే మిమ్మల్ని లోపలికి ఎవరు అనుమతించారని ఈడీ అధికారులు ఎదురు ప్రశ్నించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు అనేక మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు కవిత కూడా నిందితులుగా ఉన్నారు. వీరిలో ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ పై చర్చ జరుగుతుంది. ఇదే కేసులో గతంలో ఈడీ 2 సార్లు కవితను ప్రశ్నించింది. ఢిల్లీ ఈడీ ఆఫీస్ కు స్వయంగా హాజరయ్యారు కవిత. తర్వాత మళ్లీ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా కవిత వెళ్లలేదు. వాటిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అనేక వాయిదాలు పడుతూ ఇవాళ సుప్రీంకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. సరిగ్గా ఇదే రోజు ఈడీ అధికారులు హైదరాబాద్ లో సడన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఇంకోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో సిబిఐ కూడా కవితను ప్రశ్నించింది. గతంలో కవిత ఇంటికి వచ్చి ప్రశ్నించారు సిబిఐ అధికారులు. ఇటీవల కొత్తగా సమన్లు కూడా ఇచ్చింది సిబిఐ. కవితను నిందితురాలిగా చేర్చడంతో ఆమె అరెస్టు ఖాయమని అనుకున్నారు. కానీ ఈడీ ఎంట్రీ ఇచ్చి కవితను అరెస్టు చేసింది.